హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వర్మ క్లాస్ రూమ్. మరి వర్మ క్లాస్ రూమ్ ఈరోజు మనం పాలిటిక్స్ సంబంధించి 8th క్లాస్లో మనకి ఇచ్చినటువంటి 2వ యూనిట్ ఏంటి అంటే మనకి పార్లమెంట్ ఎందుకు అవసరం. లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దాం. మనకి పార్లమెంట్ ఎందుకు అవసరం? సో దీని గురించి మనం తెలుసుకోబోయే ముందు ఒకసారి దీని హిస్టరీలోకి వెళ్తే 1885 నాటికే భారత జాతీయ కాంగ్రెస్ బడ్జెట్ పైన ప్రశ్నించడానికి అలాగే చర్చించడానికి శాసనసభలో ఎన్నికైనటువంటి సభ్యులు ఉండాలని పట్టుబట్టారట. అంటే ఏంటి, 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ని స్థాపించారు. ఈ స్థాపించినప్పుడు వాళ్ళు ఒక తీర్మానం చేసుకున్నారు. ఏంటి ఆ తీర్మానం అంటే, ఖచ్చితంగా బడ్జెట్ అనేటువంటిది వాళ్ళు ప్రవేశపెట్టినప్పుడు దాని మీద చర్చించడానికి అలాగే ప్రశ్నించడానికి మన వాళ్ళంటూ, మన ఇండియన్స్ అంటూ దాంట్లో కొంతమంది ఉండాలి అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. భారత ప్రభుత్వ చట్టం 1998 ఎన్నికైన కొంతమంది భారతీయులను ప్రతినిధులుగా ఉండటానికి అనుమతించింది. సో వాళ్ళు తర్వాత మరి వాళ్ళు ఎప్పటికప్పుడు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. మన వాళ్ళు వందే మాతరం ఉద్యమం 1905. సో ఇలా ప్రతి ఉద్యమాన్ని వాళ్ళు చూసిన తర్వాత ఒక మార్పు చేసుకుంటూ వచ్చారనమాట. సో 1909 సంవత్సరంలో భారత ప్రభుత్వ చట్టంలో ఏం జరిగింది అంటే, ఎన్నికైనటువంటి కొంతమంది భారతీయుల్ని ప్రతినిధులుగా ఉండటానికి అనుమతించారనమాట. ఓకే, కొంతమంది రండి, వచ్చి మరి మీరు కూడా వినండి, మా బడ్జెట్ ప్రసంగాన్ని వినండి, ఏమైనా ప్రశ్నలు చర్చలు ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం, అయితే ఫస్ట్ అయితే మీరు రండి కొంతమంది అని చెప్పేసి కొంతమందిని ఎన్నిక అవడానికి, అంటే వాళ్ళు ఎన్నిక చేసుకున్నారు కొంతమందిని. సో అలా మన వాళ్ళు ఎన్నిక అవ్వడం జరిగిందనమాట. మరి బ్రిటిష్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఈ తొలి శాసనసభలు జాతీయవాదులలో పెరుగుతున్న డిమాండ్లకు ప్రతిస్పందించినప్పటికీ బ్రిటిష్ వారు వయోజనులందరికీ ఓటు వేయడానికి అనుమతించలేదు. అంటే వాళ్ళ శాసనసభ జరుగుతున్నప్పుడు మనల్ని ఎలా అనుమతిస్తారు? అక్కడ ప్రజాస్వామ్యం లేదు. ఎవరికిందో మనం బానిసలుగా బతుకుతున్నప్పుడు మనకంటూ ఓటు హక్కు, మనకంటూ ప్రశ్నించే హక్కు అలాంటివి ఏమి ఉండవు. సో వాళ్ళు ఏం చెప్తే అది వినటం వరకే మన బాధ్యత. కానీ ఆ తర్వాత ఏం జరిగింది అంటే, బ్రిటిష్ వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో మనకి ఓటు హక్కు అనేది ఇవ్వలేదు ఇవ్వరు కూడా. ఎందుకని, వాళ్ళ ప్రభుత్వంలో మనకెందుకు ఇస్తారు ఓటు హక్కు? అలాగే దీనివల్ల నిర్ణయాత్మక ప్రక్రియలో ప్రజలందరూ భాగస్వాములు కాలేకపోయారు, అంతే కదా. అల్టిమేట్ గా మనం చూడండి, చిన్న చిన్న స్కూల్స్ లో మనం ఒకసారి SPL అలాగే క్లాస్ పీపుల్ లీడర్ అని చెప్పేసి పెట్టుకుంటూ ఉంటాం. అప్పుడు కూడా మనం ఓటేస్తాం అనమాట. నాకు ఇష్టమైనటువంటి వ్యక్తికి నేను ఓటేస్తున్నానని చెప్పేసి పలానా అతని పేరుకి చేయెత్తూ ఉంటారు క్లాస్ రూమ్స్ లో. అంటే ఒక నిర్ణయం తీసుకునే ముందు అందరినీ భాగస్వాముల్ని చేస్తే అది ప్రజాస్వామ్యం. కానీ ఇక్కడ మనం బానిస ప్రభుత్వంలో ఉన్నాం. అంటే వాళ్ళ కింద బానిసలుగా మనం బతుకుతున్నప్పుడు వాళ్ళు మనకి ఛాన్స్ ఎలా ఇస్తారు? ఇవ్వరు కదా. సో అది ఇక్కడ ప్రాబ్లం. ప్రజల అవసరాలు ఆకాంక్షల పట్ల దృష్టి సారించాలని స్వాతంత్ర పోరాటం యొక్క ఆశయాలను క్రోడీకరించి తయారైన భారత రాజ్యాంగంలో సార్వత్రిక ఓటు హక్కు ప్రవేశపెట్టబడింది. మీ అందరికీ ఐడియా ఉంది. సో దీని గురించి ఆల్రెడీ ముందు మాట్లాడుకున్నాం. భారతదేశంలో మనకి రాజ్యాంగం కల్పించినటువంటి ఒక మంచి హక్కు ఏమైనా ఉందా అంటే అది సార్వత్రిక ఓటు హక్కు. ప్రతి ఒక్కరూ కూడా ప్రజాస్వామ్యంలో వారికంటూ ఎవరికి నచ్చినటువంటి వ్యక్తిని వాళ్ళు ఎన్నుకునేటువంటి స్వాతంత్ర్యం మనకి ఇవ్వబడింది అనమాట. సో నెక్స్ట్ చూద్దాం. ప్రజలు వారి ప్రతినిధులు ప్రజాస్వామ్యం పురోగతి చెందడానికి అంగీకారం అనే భావన ప్రధానమైంది. అంటే అంగీకరించాలి, ఆ వ్యక్తి ఓకే అని అతను అంగీకరించాలి. సో ఆ అంగీకారం అనే భావనే ఇక్కడ ప్రధానమైందని చెప్తున్నారు. అంటే ప్రజల కోరిక, ఆమోదం, భాగస్వామ్యం అవసరమని అర్థం, అంతే కదా. ప్రజలకంటూ కొన్ని కోరికలు ఉంటాయి. అలాగే ఏమని, ఇతను బాగుంటది, ఇతనైతే మనం చెయ్యొచ్చు, ఇతను ఎందుకంటే బాగా చదువుకున్నాడు, ఇతను మనకు మంచి చేస్తాడని చెప్పేసి వాళ్ళు కోరుకోవటం, వాళ్ళందరూ ఆమోదించడం, అలాగే వాళ్ళందరి భాగస్వామ్యంతో అతను ఎన్నికవటం. సో ఈ మూడు చాలా అవసరం అని చెప్పారనమాట. కోరిక, ఆమోదం, భాగస్వామ్యం. ప్రజల నిర్ణయమే ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుంది, దాని పనితీరుని కూడా నిర్ణయిస్తుంది, అంతే కదా. ప్రజల యొక్క నిర్ణయం, ఇతనికి ఓటు వేసి ఇతను గెలిపించారు అంటే అర్థం ఏంటి? వాళ్ళందరూ కలిసి ఇతను నమ్మారని అర్థం. సో వాళ్ళందరూ కలిసి అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పరుస్తారు. వాళ్ళ యొక్క పనితీరు ఏం చేస్తుంది? ఇతన్ని ప్రతిబింబిస్తుంది. అంటే ఏంటి, ఇతనికి కావాల్సిన విధంగా వాళ్ళు ఉన్నారా లేదా అనేది ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉంటాడు. నాకు కావాల్సింది అది ఇచ్చారా ఇవ్వలేదా, ఓకే వెరీ గుడ్, వీళ్ళు బాగానే పనిచేస్తున్నారు, నెక్స్ట్ టైం కూడా వీళ్ళకి అవకాశం ఇద్దాం అని చెప్పేసి మనకంటూ ఒక అక్కడ భాగస్వామ్యం. అలాగే ప్రజాస్వామ్య ప్రభుత్వంలో మనం ఏం చేస్తామంటే దాని పనితీరుని చూస్తూ ఉంటాం అన్నమాట.
ఈ రకమైన ప్రజాస్వామ్యంలో మౌలిక భావన ఏంటంటే ప్రతి వ్యక్తి లేదా పౌరుడు అత్యంత ముఖ్యమైన వారే, అంతే కదా. అందరికీ ఈక్వల్ ప్రయారిటీ, లేడీ అని కాదు, ట్రాన్స్జెండర్ అని కాదు, మేల్ అని కాదు, ఫిమేల్ అని కాదు, ఇక్కడ ఎటువంటి లింగ వర్ణ భేదాలు లేవన్నమాట. అలాగే సూత్రప్రాయంగా ప్రభుత్వంతో పాటు ఇతర ప్రభుత్వ సంస్థలు కూడా పౌరుల విశ్వాసాన్ని కలిగి ఉండాలి, అంతే కదా. మరి అతనితో పాటు ఆ ప్రభుత్వంతో పాటు అతని కింద ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలన్నీ కూడా పౌరుల విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అంటే ఇతను ఏదైనా అవసరం ఉండి ఆ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అతని పనులు జరగాలి అంటే ఆ రకంగా ప్రభుత్వం వాళ్ళతోటి పనిచేయించగలగాలి. సో అది ఇక్కడ మెయిన్ గా చెప్పడం జరిగింది. ప్రజలు తమ ప్రతినిధులను పార్లమెంటుకు ఎన్నుకుంటారు. మనందరం కూడా ఓట్లు వేసి మన ప్రతినిధులుగా మనకేం కావాలో చెప్పడం కోసం మనం ఆ వ్యక్తులందరినీ మనం పార్లమెంటుకి పంపిస్తామన్నమాట. సో ఇక్కడ అప్పుడు ఈ ఎన్నికైన ప్రజాప్రతినిధులలో ఒక వర్గం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇలా మనం అందరినీ పంపిస్తే వాళ్ళందరితో కలిసి అక్కడ ఒక ప్రభుత్వం అనేటువంటిది ఏర్పడుతుంది. ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఏర్పరిచిన పార్లమెంట్ ప్రభుత్వాన్ని నియంత్రిస్తుంది, ప్రభుత్వానికి మార్గనిర్దేశం చేస్తుంది. అంటే ఇప్పుడు మన ఏరియా నుంచి కొంతమంది, ఆంధ్రప్రదేశ్ నుంచి కొంతమంది, తమిళనాడు నుంచి కొంతమంది, కర్ణాటక నుంచి కొంతమంది, ఇలా అందరినీ మనం పంపిస్తే వాళ్ళందరూ కలిసి పార్లమెంట్ లో కూర్చొని డిసైడ్ చేసుకునే ముందు, ఒక చట్టం చేసే ముందు ఇలాగా మా ప్రాంతానికి అన్యాయం జరుగుద్ది, మరి ఎందుకని మన రాష్ట్రం నుంచి ప్రతినిధులు వాళ్లే అన్నమాట చెప్తారు, మా రాష్ట్రంలో పలానా ప్రాబ్లం ఉంది, మాకు ఇది సాల్వ్ చేయండి, మనందరం కలిసి మా రాష్ట్రానికి హెల్ప్ చేసుకుందాం, మా రాష్ట్రాన్ని డెవలప్ చేసుకుంటాం అని ఎవరికి వాళ్ళు వాళ్ళ రాష్ట్రం గురించి, వాళ్ళ రాష్ట్రానికి ఉన్న సమస్యల గురించి చర్చించడానికి ఒక వేదికగా మనం పార్లమెంట్ ని చెప్పుకోవచ్చు. సో అలాగే ఈ కోణంలో పౌరులు ఎంచుకున్న ప్రజా ప్రతినిధుల ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు, నియంత్రిస్తారు, అంతే కదా. సో కాబట్టి ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుని చట్టాలు చేసేటువంటి ఒక అత్యుత్తమమైనటువంటి సభగా మనం పార్లమెంట్ ని చెప్పుకోవచ్చు. మరి 1930వ సంవత్సరంలో సెక్రటేరియట్ యొక్క సౌత్ బ్లాక్, నార్త్ బ్లాక్ అనే ఈ రెండు భవనాలని నిర్మించారట. ఒకసారి చూస్తే మనకి ఇక్కడ ఎడం వైపు ఉన్నటువంటి చిత్రం సౌత్ బ్లాక్. దీనిలో ఎవరుంటారు అంటే ప్రధానమంత్రి కార్యాలయం, అయితే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అంటాం దాన్ని, అందుకే PMO అని పెట్టారు. అలాగే రక్షణ శాఖ, అలాగే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. అంటే రక్షణ శాఖ అంటే మీ అందరికీ తెలుసు, ఆర్మీ ఇవన్నీ అన్నమాట, నేవీ ఇలాంటివన్నీ కూడా మనకి రక్షణ శాఖలో ఉంటాయి. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అంటే మన వాళ్ళు అందరూ విదేశాలకు వెళ్తూ ఉంటారు, అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు మనతో మాట్లాడడానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనేటువంటిది బాగా పనిచేస్తుంది. అలాగే మరి నార్త్ బ్లాక్ అనేటువంటిది కుడివైపున ఉన్న చిత్రం, ఇందులో హోంశాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. మరి హోంశాఖ అంటే పోలీసు, రక్షణ ఇలాంటివన్నీ కూడా హోంశాఖలో ఉంటాయి. అలాగే ఆర్థిక మంత్రిత్వ శాఖ అంటే బడ్జెట్, ఇలాంటివన్నీ కూడా ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఉంటాయి. సో ఇక్కడ నార్త్ బ్లాక్ లోనేమో హోంశాఖ, ఆర్థిక శాఖలు ఉంటాయి. అలాగే సౌత్ బ్లాక్ లో ప్రధానమంత్రి కార్యాలయం అంటే ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీసు, రక్షణ శాఖ, విదేశీ వ్యవహార మంత్రిత్వ శాఖలు ఉండటం జరుగుతుంది అన్నమాట. సో ఇవి సౌత్ బ్లాక్, నార్త్ బ్లాక్. అలాగే భారత పార్లమెంట్, మీకు కింద కనిపిస్తున్నటువంటి ఈ చిత్రం భారత పార్లమెంట్ కి సంబంధించింది. మీకు ఆల్రెడీ 1934లో మన వాళ్ళు రాజ్యాంగం ఏర్పరచుకుంటాం అంటే 1946వ సంవత్సరంలో రాజ్యాంగ సభ యొక్క మొట్టమొదటి సమావేశం డిసెంబర్ 9వ తారీఖున ఎక్కడ జరిగిందని చెప్పాను, సెంట్రల్ హాల్లో జరిగింది. పార్లమెంట్ యొక్క సెంట్రల్ హాల్లో, అంటే అప్పటికి కూడా పార్లమెంట్ ఉంది. ఈ పార్లమెంట్ ఎవరిది, వాళ్ళ యొక్క భవనాలు, అంటే అప్పట్లో వాళ్ళ యొక్క గవర్నర్ జనరల్స్, వైస్రాయిలు వాళ్ళు ఉండటం కోసం కట్టుకున్న భవనాలని వాళ్ళు మన దేశాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత మనం కొన్ని మార్పులు చేర్పులు చేసుకొని దాన్ని కొంచెం డెవలప్ చేసుకొని మనం పార్లమెంట్ గా దాన్ని మార్చుకోవటం జరిగిందనమాట. సో ఇక్కడ భారత పార్లమెంట్ చట్టాలను రూపొందించే అత్యున్నతమైన సంస్థ. అసలు భారతదేశంలో ఉన్న పౌరులందరికీ కూడా ఎటువంటి అవసరాలు ఉన్నాయి, వాళ్ళను ఏ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళ ప్రాబ్లమ్ రెక్టిఫై చేయాలంటే ఎటువంటి చట్టాలు చేయాలి, ఎటువంటి లాస్ అవసరం అనేటువంటి విషయం గురించి సమూలంగా చర్చించి అప్పుడు వాళ్ళు డిసైడ్ చేసుకొని ప్రజా శ్రేయస్సు కోసం వాళ్ళు చేసేటువంటి చట్టాలే మరి మనకి ఈరోజు ఇంత మంచిగా మనం బ్రతకడానికి అవకాశం కల్పిస్తున్నాయి. కాబట్టి ఈ చట్టాలను రూపొందించే అత్యున్నతమైనటువంటి సంస్థ ఏది అంటే భారత పార్లమెంట్ గా చెప్పుకోవాలి. మరి పార్లమెంట్ అంటే ఎవరండి? పార్లమెంట్ అంటే ఇక్కడ పార్లమెంట్ అనగానే ఒక పార్లమెంట్ అంటే ఆ ఒక బిల్డింగ్ ఒకటే కాదు,
పార్లమెంట్ అంటే ముగ్గురు కలయిక. ఎవరు? ఒకరు రాష్ట్రపతి, 2 లోక్సభ, 3 రాజ్యసభ. ఈ మూడింటి యొక్క కలయికనే మనం పార్లమెంట్ అంటాం. ఈ మూడిట్లో ఏ ఒక్కటి లేకపోయినా అది పార్లమెంట్ గా మనం పిలవడానికి పనిచేయదు అనమాట. సో ఇక్కడ నిర్ణయాలు తీసుకోవడంలో ప్రజల భాగస్వామ్యం, ప్రజా ఆమోదం ద్వారా ప్రభుత్వం అనే సూత్రాలపై పార్లమెంట్ అనేది ఏర్పడింది. అంతే కదా, ప్రజలందరూ భాగస్వామ్యంతో ఓట్లేసి వాళ్ళు గెలిపించినటువంటి వ్యక్తులు మరి పార్లమెంట్కి వచ్చి అక్కడ మరి ఆ ప్రభుత్వాన్ని ఏర్పరచుకొని వాళ్ళు చట్టాలు చేసుకుంటారు. కాబట్టి మరి ఏ సూత్రాల మీద ఆధారపడింది అంటే ప్రజల భాగస్వామ్యం, ప్రజల యొక్క ఆమోదం. గుర్తుపెట్టుకోండి. అలాగే ఇందాక చెప్పుకున్నాం దాని గురించి. పార్లమెంట్ ప్రజల యొక్క ప్రతినిధి కనుక ప్రజాస్వామ్య వ్యవస్థలో దీనికి విస్తృతమైనటువంటి అధికారాలు ఇచ్చారు పార్లమెంట్ కి. ఓకేనా? సో ఇందులో భారత ప్రభుత్వ వ్యవస్థలో జనాభాను బట్టి నిర్దిష్ట సంఖ్యలో నియోజకవర్గాలు ఉంటాయి. నియోజకవర్గాలు అంటే మీకు ఇప్పుడు ఒకటి క్లియర్ చేసుకుంటూ వెళ్తాను. ఇక్కడ నియోజకవర్గాలు అంటే ఏంటి అంటే ఒక మన ఆంధ్రప్రదేశ్నే తీసుకోండి, జనాభాని బట్టి ఎన్ని వేల మంది జనాభా ఉంటే ఒక నియోజకవర్గం అని చెప్పేసి వాళ్ళు ఒక చట్టం చేస్తారు. ఆ చట్టం ప్రకారమే మరి మనకి ఇప్పుడు ఎన్ని పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, మొత్తం మన జనాభాని బట్టి మనకి ఎన్ని పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి? 25 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. మనకి లోక్సభ మనకి స్థానాలు ఎన్ని అంటే మనకి 25 స్థానాలు. అది కూడా మన జనాభాని బట్టి ఇస్తారు. సో నియోజకవర్గం అంటే ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి, ఒక 4-5 మండలాలు కలిసి ఒక శాసనసభ నియోజకవర్గం. అంటే 4-5 మండలాలు కలిపి శాసనసభ నియోజకవర్గం అంటే ఒక ఎమ్మెల్యే నియోజకవర్గం. మనకి ఎమ్మెల్యే ఉంటారు, ఎంపీ ఉంటారు. మనకి ఎలక్షన్స్ జరిగినప్పుడు 2 రకాల ఎలక్షన్స్ అంటే 2 రకాల స్లిప్లు ఇస్తారు మనకి, ఓటర్ స్లిప్లు. ఒకటి వైట్, ఇంకొకటి పింక్. ఇక్కడ ఈ ఎలక్షన్స్ లో మనం ఏం చేస్తాము అంటే ఎమ్మెల్యే అంటే మన శాసనసభకి, అంటే మన సీఎం గారు, మన ముఖ్యమంత్రి, అతని మంత్రి మండలి, అతని కింద ఉండే ఎమ్మెల్యేలు, ఇదంతా కూడా మన రాష్ట్రం యొక్క పాలనా వ్యవస్థ. అలా కాకుండా మరి పార్లమెంట్ లో మరి ఎవరెవరు ఉంటారు? లోక్సభ, రాజ్యసభ. అంటే లోక్సభలో ఉండే వాళ్ళని ఎంపీలు అంటారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. అంటే ఇతను పార్లమెంట్ లో ఒక మెంబర్ అన్నమాట. మన రాష్ట్రం నుంచి ఎంతమంది వెళ్తారు? మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అంటే 25 మంది వెళ్తారు. ఓకేనా? మరి అలాగే అంటే ప్రతి రాష్ట్రం నుంచి అలా వెళ్తూనే ఉంటారు అనమాట. సో అలా అన్ని రాష్ట్రాల నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడ కూర్చుంటారు. సో ఇది ఇక్కడ నియోజకవర్గం అంటే. నియోజకవర్గం అంటే 4 మండలాలు కలిస్తే ఒక ఎమ్మెల్యే నియోజకవర్గం. అలాంటి 7 నియోజకవర్గాలు, 7 ఎమ్మెల్యేలు కలిస్తే ఒక ఎంపీ నియోజకవర్గం అనమాట. సో మన దగ్గర మొత్తం ఎమ్మెల్యేలు ఎన్ని ఉన్నాయి అంటే 175 ఉన్నాయి. అలాగే ఎమ్మెల్యేలు 175 అయితే ఎంపీలు ఎన్ని ఉన్నాయి సీట్లు అంటే 25 సీట్లు ఉన్నాయి. ఓకేనా? సో ఈ 175 మంది ఎక్కడ ఉంటారు? ఎక్కడ? మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ఉంటారు. మరి ఈ 25 మంది ఎక్కడ ఉంటారు అంటే కేంద్రంలో పార్లమెంట్, ఢిల్లీలో ఉన్నటువంటి ఆ పార్లమెంట్ లో మన రాష్ట్రం నుంచి మన ప్రతినిధులుగా వాళ్ళు అక్కడ వాళ్ళ యొక్క వాణిని వినిపిస్తారనమాట. సో ఈ ఎంపీలందరూ కలిసే పార్లమెంట్ ని ఏర్పాటు చేస్తారు. ఓకేనా? సో ఇంతవరకు క్లియర్ కదా? నెక్స్ట్ చూద్దాం. అసలైనటువంటి బిట్స్, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్. ఈ పాఠం మొత్తం ఈ టేబుల్లోనే ఉంది. ఓకేనా? చాలా జాగ్రత్తగా వినండి. సో మనకి 2 సభలు చెప్పుకున్నాం, ఒకటి లోక్సభ, 2 రాజ్యసభ. ఈ లోక్సభ అంటే మనం ఓట్లేసి గెలిపించినటువంటి వ్యక్తులు అక్కడికి వెళ్తారని చెప్పాను. సో అందుకనే దీన్ని ఏమంటారు అంటే ఈ లోక్సభని హౌస్ ఆఫ్ పీపుల్ అని పిలుస్తారు. అంటే ప్రజలే ప్రత్యక్షంగా ఎన్నుకొని పంపించినటువంటి వ్యక్తులు అక్కడ ఉన్నారు కాబట్టి దీన్ని హౌస్ ఆఫ్ పీపుల్ లేక ప్రజల సభ అని పిలుస్తారు. అలాగే దీన్ని దిగువ సభ అని కూడా పిలుస్తారు. ఇక దీనిలో హైయెస్ట్ ఎంతమంది ఉంటారు అంటే 552 మంది ఉంటారు. యాక్చువల్గా అయితే 552 మంది. మన అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, నియోజకవర్గాల విభజన అయినప్పుడు మనం ఆ జనాభాని బట్టి లెక్కేస్తారనమాట. సో ఆ జనాభా ప్రకారం 552 స్థానాలు ఉన్నాయి ప్రెజెంట్. కానీ ఎంతమంది ఎన్నికయ్యారు ప్రెజెంట్ ఇప్పుడున్నటువంటి పార్లమెంట్ లో ఎంతమంది ఉన్నారు అంటే 545 మంది ఉన్నారు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. లోక్సభ సభ్యుల సంఖ్య 545. అందులో 543 మంది అన్ని రాష్ట్రాల నుంచి, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఎలక్ట్ అయి వస్తారు. అంటే ప్రజల ఓట్లు తీసుకొని గెలుపొంది వస్తారు. మళ్ళీ ఇద్దరు ఎవరు అంటే ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ ని ప్రెసిడెంట్ అంటే రాష్ట్రపతి గారు వాళ్ళని నామినేట్ చేస్తారు. 2 సభ్యుల్ని ప్రెసిడెంట్ గారికి వదిలేస్తారు. ఆ ప్రెసిడెంట్ గారు 2
ఆంగ్లో ఇండియన్స్ ని సెలెక్ట్ చేస్తారనమాట. సో ఈ మొత్తం వీళ్ళందరూ కలిసే మనకి ఇక్కడ ఈ లోక్సభ అనేటువంటిది ఏర్పడటం జరుగుతుంది. మరి వీళ్ళ యొక్క పదవీ కాలం ఎంత? మన దగ్గర ఎమ్మెల్యేల పదవీ కాలం ఎంతో ఎంపీల యొక్క పదవీ కాలం కూడా అంతే, 5 సంవత్సరాలు వీళ్ళ యొక్క పదవీ కాలం. మరి ప్రెసెంట్ మరి దీనికి ఎవరు మరి ఇప్పుడు మన దాంట్లో మనకి ఇప్పుడు శాసనసభ ఉంది. ఇక్కడ శాసనసభలో కూడా ఒక స్పీకర్ ఉంటారు. అలాగే అక్కడ కూడా లోక్సభలో అంటే ఆ సభ మొత్తానికి నిర్వహించడానికి ఉపయోగపడే వ్యక్తిని స్పీకర్ అని పిలుస్తాం. సో ఈ స్పీకర్ ఎవరు అంటే ప్రెసెంట్ ఇప్పుడున్నటువంటి స్పీకర్ గారి పేరు ఓం బిర్లా. ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్ పదవి ఇప్పుడు ఖాళీగా ఉంది, ఎవరు లేరు. అలాగే లీడర్ ఆఫ్ ది హౌస్ ఎవరు ఇప్పుడు ప్రెసెంట్ లీడర్, ఆ మొత్తం హౌస్ యొక్క లీడర్ ఎవరు అంటే ఎవరైతే అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పరిచారో వారే లీడర్ ఆఫ్ ది హౌస్. ఉదాహరణకి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి కేంద్రంలో ఆ కేంద్రం యొక్క ఆ బీజేపీ పార్టీ యొక్క అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయనే శ్రీ నరేంద్ర మోదీ గారు, ప్రెసెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఆయనే లీడర్ ఆఫ్ ది హౌస్, లోక్సభ యొక్క లీడర్ గా కూడా ఆయన వ్యవహరిస్తారు. ఎందుకని మరి ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళందరూ కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి? ఆయనకే చెప్పుకోవాలి. సో అందుకని అక్కడ ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ఎవరైతే ఈ కష్టాలు విని ఓకే మీ కష్టం నాకు తెలిసింది, సో మీకు ఇక్కడ ఇవి గ్రాంట్ చేస్తున్నాను, మీకు ఇవి ఇస్తున్నాను అని చెప్పేసి ఎవరైతే చెప్తారో వాళ్ళనే ఇక్కడ మనం లీడర్ ఆఫ్ ది హౌస్ గా పిలుస్తాం అనమాట. అలాగే ఎక్కువ స్థానాలు ఉన్న రాష్ట్రం, మొత్తం మీద లోక్సభ స్థానాలు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్. మొత్తం మీద 80 స్థానాలు ఉన్నాయి అక్కడ. అలాగే తక్కువ స్థానాలు ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి అంటే మిజోరాం, నాగాలాండ్, సిక్కిం. ఈ 3 రాష్ట్రాలు గుర్తుపెట్టుకోవాలంటే సునామీ ఉంది కదా, అది గుర్తుపెట్టుకోండి, సినామీ అని గుర్తుపెట్టుకోండి. సిక్కిం, సి అంటే సిక్కిం, నా అంటే నాగాలాండ్, అలాగే మీ అంటే మిజోరాం. ఇవన్నిటికీ కూడా ఒక్కొక్క స్థానం మాత్రమే ఉంది లోక్సభ స్థానాలు. అలాగే మరి ఆంధ్రప్రదేశ్ మొత్తం స్థానాలు ఎన్ని అంటే 25. ఈ లోక్సభ గురించి మళ్ళీ ఒకసారి చెప్తాను. లోక్సభ అనేటువంటిది ప్రజలు ఎన్నుకొని పంపిస్తారు కాబట్టి దీన్ని హౌస్ ఆఫ్ పీపుల్ అని పిలుస్తారు, లేక ప్రజల సభ అని పిలుస్తారు. దీన్ని దిగువ సభ అని కూడా పిలుస్తారు. దీనిలో మొత్తం ఎంతమంది ఉండొచ్చు అంటే ప్రెసెంట్ మన యొక్క నియోజకవర్గాలను జనాభాను బట్టి లెక్కిస్తారు కాబట్టి 552 మంది సభ్యులు ఉండొచ్చు. కానీ ప్రెసెంట్ ఈ పార్లమెంట్ లో ప్రెసెంట్ ఉన్నటువంటి పార్లమెంట్ లో ఎంతమంది సభ్యులు ఉన్నారు అంటే 545 మంది సభ్యులు ఉన్నారు. ఇప్పుడు కనుక మిమ్మల్ని క్వశ్చన్ ఏమడుగుతారు అంటే లోక్సభలోని సభ్యుల సంఖ్య అని అడిగితే మీరు చెప్పవలసిన ఆన్సర్ 545. మరి అందులో 543 మంది అన్ని రాష్ట్రాల నుంచి, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి అక్కడ సభకు వస్తారు. మరి 2 ప్రెసిడెంట్ ఆంగ్లో ఇండియన్స్ ని సెలెక్ట్ చేస్తారు. మరి ఎంత పదవీ కాలం అంటే 5 సంవత్సరాలు. ప్రెసెంట్ లోక్సభ స్పీకర్ ఎవరు అంటే ఓం బిర్లా. డిప్యూటీ స్పీకర్ ఎవరు అంటే ప్రెసెంట్ లేరు, ఆ స్థానం ఖాళీగా ఉంది. మరి లీడర్ ఆఫ్ ది హౌస్ గా ఎవరున్నారు అంటే మన ప్రధానమంత్రి లీడర్ ఆఫ్ ది హౌస్ అవుతారు. కాబట్టి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రెసెంట్ ఇప్పుడు ఆ లీడర్ ఆఫ్ ద హౌస్ గా ఉన్నారు. మరి ఎక్కువ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్ 80 స్థానాలతో. మరి ఒక్కొక్క స్థానము సినామీ చెప్పాను మీకు ఆల్రెడీ, సిక్కిం, నాగాలాండ్, మిజోరం ఒక్కొక్క స్థానంతో. అలాగే ఆంధ్రప్రదేశ్ యొక్క మొత్తం స్థానాలు 25 అయితే. మరి రాజ్యసభకు వద్దాం. మరి రాజ్యసభ అంటే ఏంటి? మరి లోక్సభ అంటే మనందరం ఓట్లు వేసి గెలిపించి పంపించాం కదా సార్, మరి రాజ్యసభ ఏంటి సార్? మరి రాజ్యసభ అంటే ఇక్కడ దీన్ని కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటాము. దీన్నే రాష్ట్రాల మండలి అని పిలుస్తాం. రాష్ట్రాల మండలి అంటే ఏంటి అంటే ఇక్కడ కొంతమంది పారిశ్రామికవేత్తలను లేదంటే ఆ సంఘంలో మంచి మంచి పేరున్నటువంటి వ్యక్తులు, ఆ పార్టీల కోసం కష్టపడినటువంటి వ్యక్తులు, ఆల్రెడీ కొంతమంది పార్టీల నుంచి వచ్చారు కదా ఎక్కడ లోక్సభలో, ఆ పార్టీల నుంచి కొంతమంది కష్టపడినటువంటి వ్యక్తులు, ఆ పార్టీలో ఎంతో కాలం నుంచి ఉన్నటువంటి అనుభవజ్ఞులు, వీళ్ళందరితో కలిసి ఈ రాజ్యసభ ఏర్పడుతుంది. అందుకనే దీన్ని ఏమంటారు అంటే ఎగువ సభ. దీన్ని దిగువ సభ అన్నారు కాబట్టి ఇది ఎగువ సభ. అలాగే ఇది ప్రజల సభ కాబట్టి ఇది ఏం చెప్పుకున్నాం మనం, అందరూ మంచి ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ వస్తారు. సో అందుకనే దీన్ని పెద్దల సభ అంటారు. అలాగే శాశ్వత సభ అంటే లోక్సభ 5 ఏళ్ళు అవగానే ఆ సభ క్లోజ్ అయిపోద్ది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ రాజ్యసభ ఎప్పటికీ క్లోజ్ అవ్వదు, నిరంతరం రన్నింగ్ అవుతూనే ఉంటుంది. కాబట్టి దీన్నే శాశ్వత సభ అని కూడా పిలుస్తారు. మరి దీనిలో ఎంతమంది హైయెస్ట్ ఉండొచ్చు? 250
మంది ఉండొచ్చు. కానీ ప్రెసెంట్ ఇప్పుడున్నటువంటి పార్లమెంట్ లో ఎంతమంది ఉన్నారు రాజ్యసభలో అంటే 245 మంది ఉన్నారు. ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. అక్కడేమో 545, ఇక్కడేమో 245. ఓకేనా? అలాగే 229 మంది రాష్ట్రాల నుంచి పంపిస్తారు. వైఎస్ఆర్సీపీ కొంతమందిని, తెలుగుదేశం కొంతమందిని, మరి వేరే వేరే మందిని కొంతమందిని పంపిస్తారు. అలాగే వేరే రాష్ట్రాల్లో ఉన్న పార్టీలు వాళ్ళ యొక్క అభ్యర్థుల్ని పంపిస్తూ ఉంటుంది. సో ఇలా 229 మంది రాష్ట్రాల నుంచి, 4 పర్సన్స్ కేంద్ర పాలిత ప్రాంతాలు లేక యూనియన్ టెరిటరీస్ నుంచి, 12 మందిని మరి మంచి మంచి అన్ని రంగాల్లో మంచి నిష్ణాతులైనటువంటి వాళ్ళు, సినిమా రంగంలో కావచ్చు, సంగీత రంగంలో కావచ్చు, ఇలా కొన్ని రంగాల్లో, క్రీడా రంగంలో కావచ్చు, ఎవరైతే మంచి మంచి పర్సనాలిటీస్ ఉన్నారో వారిని గౌరవ సూచకంగా అంటే వాళ్ళని గౌరవించడానికి వాళ్ళకి కొంతకాలం పాటు ఈ పదవిని ఇవ్వటం జరుగుతుంది అనమాట. సో అలా ప్రెసిడెంట్ గారు 12 మందిని నామినేట్ చేస్తారు. ఓకేనా? సో 229 మంది రాష్ట్రాల నుంచి, 4 కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి, 12 మంది అన్ని రంగాల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళని ప్రెసిడెంట్ గారు 12 మందిని సెలెక్ట్ చేస్తారు. సో వీళ్ళందరూ కలిసి 245 మంది అవుతారు. మరి వీళ్ళ యొక్క పదవీ కాలం ఎంత? 6 సంవత్సరాలు. మరి ఇక్కడ ఉపరాష్ట్రపతి ఎవరైతే ఉంటారో ఆయనే ఈ సభకు చైర్మన్ గా వ్యవహరిస్తారు. ఇక్కడ చైర్మన్ ఉంటారు, అక్కడేమో స్పీకర్ అని చెప్పుకున్నాం. ఇక్కడ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఉంటారు. అక్కడ స్పీకరు, డిప్యూటీ స్పీకర్ ఉంటారు. ఈ రాజ్యసభలో చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఉంటారు. మరి చైర్మన్ గా ఎవరుంటారు అంటే ఉపరాష్ట్రపతి ఎవరున్నారో వాళ్ళే ఈ రాజ్యసభకు చైర్మన్ అన్నమాట. ప్రెసెంట్ ఇప్పుడు ఉపరాష్ట్రపతి అయినటువంటి జగదీప్ ధన్కర్ గారు ఈ రాజ్యసభకి స్పీకర్ గా వ్యవహరిస్తున్నారు. మరి డిప్యూటీ చైర్మన్ గా ఎవరున్నారు అంటే హరివంశ్ నారాయణ్ సింగ్ గారు మరి ఈ రాజ్యసభకు డిప్యూటీ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఓకేనా? సో మరి ఎక్కువ స్థానాలు ఉన్న రాష్ట్రం, ఎక్కువ రాజ్యసభ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రం ఆల్రెడీ ఏ దానికైతే శాసనసభ స్థానాలు ఉన్నాయో, లోక్సభ స్థానాలు ఉన్నాయో అక్కడే ఇవి కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇక్కడ లోక్సభ స్థానాలు 80 ఉన్నటువంటి ఉత్తరప్రదేశే ఇక్కడ ఎక్కువ స్థానాలు రాజ్యసభలో కూడా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి అంటే 31. ఓకేనా? మరి మన ఆంధ్రప్రదేశ్కి ఎన్ని స్థానాలు ఉన్నాయండి? 11 మంది ఉన్నారు. ఈ 11 మంది ఎవరు వెళ్తారండి? అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని ఇస్తారు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి కొన్ని ఇస్తారు. వీళ్ళందరూ కలిసి మళ్ళీ రాజ్యసభకు కూడా వెళ్తారనమాట. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి మ్యాటర్. ఈ రెండింటిని బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కటి చాలా ఇంపార్టెంట్ దీంట్లో. మరి మెజారిటీ పార్టీకి కనీసం సగం కంటే ఎక్కువ మంది సభ్యులు ఉండాలి అంటే మెజారిటీ పార్టీ. ఇక్కడ మీకు 2 విషయాలు చెప్పాలి. ఎప్పుడైనా సరే గెలిచినప్పుడు అతను గెలిచాడు, ఇతను ఓడిపోయాడు అంటాం కదా. సో ఇక్కడ 545 సీట్లు ఉన్నాయి మొత్తం, అవునా, లోక్సభలో. మరి ఎవరు ఆ పార్టీ ప్రభుత్వాన్ని స్థాపిస్తారు అంటే 545లో సగం ఎంత? 272. అంతకంటే ఎక్కువ మంది సభ్యులు ఉంటే అంటే 272 లేదా అంతకంటే ఎక్కువ స్థానాలు ఏ పార్టీకి వస్తే ఆ పార్టీయే అక్కడ ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది. ఆ పార్టీకి సంబంధించిన లీడర్ ఆఫ్ ది హౌస్ అవుతారనమాట. సో అలాగే పార్లమెంట్ చేసిన చట్టాలను అమలు చేయడానికి కలిసి పనిచేసే వ్యక్తుల యొక్క సమూహాన్ని కార్యనిర్వాహక వర్గం, ఆల్రెడీ చెప్పుకున్నాం ఇందాక కూడా, అంతకు ముందు కూడా మనకి ఏది ఈ కార్యనిర్వాహక వ్యవస్థ ఎలా ఉంటుంది, న్యాయ వ్యవస్థ ఎలా ఉంటుంది చెప్పుకున్నాం అక్కడ. సో వాళ్ళు చేసిన చట్టాలు అమలు చేయడానికి ఉండేటువంటి వ్యక్తుల సమూహాన్ని ఇక్కడ మనం ఎగ్జిక్యూటివ్ బాడీ అంటాం, లేదంటే కార్యనిర్వాహక వర్గం అని పిలుస్తాం. మరి భారత ప్రధానమంత్రి లోక్సభలో అధికార పార్టీ నాయకుడు. అధికార పార్టీ అంటే అధికారం ఏ పార్టీకి వచ్చిందో, ఎవరు 272 స్థానాల కంటే ఎక్కువ గెలుచుకున్నారో వాళ్లే అధికార పార్టీ నాయకుడు. సో ఇప్పుడు మనకి 272 స్థానాల కంటే ఎక్కువ గెలుచుకున్నారు కాబట్టి బీజేపీ ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పాటు చేసింది. దాని లీడర్ అయినటువంటి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయ్యారు. ఆయనే లోక్సభలో లీడర్ ఆఫ్ ది హౌస్ గా, అలాగే అధికార పార్టీ నాయకుడుగా ఉన్నారని మీరు అర్థం చేసుకోవాలి. మరి అతనితో కలిసి పనిచేసేందుకు, నిర్ణయాలు అమలు చేయడానికి ఇతర మంత్రులను అధికార పార్టీ ఎంపీల నుంచి ప్రధానమంత్రి ఎంపిక చేస్తారు. ఓకేనా? మరి మంత్రిత్వాల శాఖలు ఇవ్వాలి. రక్షణ శాఖ ఒకళ్ళకి, హోం శాఖ ఒకళ్ళకి, ఇందాక మనం చెప్పుకున్నాం చాలా శాఖలు ఉన్నాయి, ఆర్థిక శాఖ ఒకళ్ళకి. సో అందులో నిష్ణాతులైనటువంటి వ్యక్తులని ఏం చేస్తారు అంటే, బాబు నువ్వు బాగా లెక్కలవి చూడగలవు కాబట్టి నువ్వు ఆర్థిక శాఖ చూసుకో, అలాగే నీకు కొంచెం ఐడియా ఉంది కాబట్టి వైద్య ఆరోగ్య రంగం తీసుకో, అలా ఒక్కొక్క శాఖని ఒకళ్ళకి కేటాయిస్తారు. సో అలా ప్రధానమంత్రి ఈ మంత్రి మండలి మొత్తాన్ని, ఈ కార్యనిర్వాహక వర్గాన్ని మొత్తాన్ని కూడా సెటిల్ చేస్తారు. మరి ప్రభుత్వంలో వివిధ శాఖలైనటువంటి వైద్య,
వ్యవసాయం, విద్య, ఆరోగ్యం ఈ రంగాలన్నిటికీ ఆ మంత్రులు బాధ్యత వహిస్తారు. అలాగే పార్లమెంట్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పార్టీ కాకుండా సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా కాకుండా ఉన్నటువంటి రాజకీయ పార్టీలతో ప్రతిపక్షం ఏర్పడుతుంది. మరి ప్రతిపక్షం అంటే ఎవరు? 272 సీట్లు ఒక పార్టీయే గెలుచుకుంది కాబట్టి వాళ్ళు అధికార పార్టీ అయిపోయారు. మరి మిగిలిన వాళ్ళు అందరూ చాలా పార్టీలు ఉంటాయి కదా, సో ఒకళ్ళకి 90, ఒకళ్ళకి 80, ఒకళ్ళకి 40, ఒకళ్ళకి 30 ఇలా వచ్చినాయి అనుకోండి. ఇందులో సెకండ్ పొజిషన్ లో ఉన్నటువంటి పార్టీ ఏమైతే ఉందో ఆ పార్టీయే అదే ప్రతిపక్ష పార్టీ అవుతుంది అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ ప్రతిపక్ష పార్టీ అంటే అర్థం ఏంటి అంటే వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయారు, కానీ వాళ్ళు కొన్ని సీట్లు అయితే గెలుచుకున్నారు. కాబట్టి వాళ్ళు ఈ అధికార పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమైనా తప్పులు చేసినా, వాళ్ళు సరిగ్గా పరిపాలన చేయకపోయినా క్వశ్చన్ చేయడం కోసం ఎవరో ఒకళ్ళు ఉండాలి. కాబట్టి ప్రతిపక్ష పార్టీ అనేటువంటిది ఎవరైతే వాళ్ళ తర్వాత స్థానంలో ఉన్నారో వాళ్ళు ఇక్కడ ప్రతిపక్షాన్ని ఏర్పరుస్తారన్నమాట. ఆ పార్టీలో అతిపెద్ద పార్టీనే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అని పిలవటం జరుగుతుంది. మరి సంకీర్ణ ప్రభుత్వం అయితే మరి అసలు ఏం జరిగింది అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజారిటీ ఒక రాజకీయ పార్టీ సాధించడం కష్టమైనప్పుడు ఒకే రకమైన భావాలు కలిగినటువంటి వివిధ రాజకీయ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే దాన్నే సంకీర్ణ ప్రభుత్వం అంటారు. చాలా ఈజీ, టెర్మినాలజీయే కష్టం. ఓకేనా? సంకీర్ణ ప్రభుత్వం అంటే ఏంటి అంటే సపోజ్ 272 సీట్లు వస్తే అధికారంలోకి వెళ్తారు. 272 రాలా, 200 వచ్చినాయి. ఓకేనా? ఆ తర్వాత ఇంకొక అతనికి 90 వచ్చినాయి, ఇంకొక అతనికి 72 వచ్చినాయి, ఇంకో పార్టీకి 20 వచ్చినాయి, ఇంకో పార్టీకి 10 వచ్చినాయి, మొత్తం మీద 545 కదా మనకి. సో ఈ 200 వచ్చిన వ్యక్తి 90 వచ్చిన వ్యక్తితో కలిసాడు అన్నమాట. ఏమండి మనిద్దరం కలిసి పనిచేద్దాం, మనిద్దరం కలిసి ప్రభుత్వాన్ని ఏర్పరుద్దాం. అప్పుడు ఏమవుతుంది అంటే మీరు చెప్పిన మాటలు నేను వింటాను, నా మాట కూడా మీరు వినండి, ఇద్దరం కలిసి మనం ప్రభుత్వాన్ని ఏర్పరచుకొని మరి ప్రజలకు మంచి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆశయాలు, మీ ఆశయాలు మా ఆశయాలు ఒకటే కాబట్టి మన ఇద్దరం కలిసి ప్రజలకు పనిచేద్దాం అంటారు అనమాట. అప్పుడు ఏం చేస్తారు అంటే మరి మాకెన్ని మినిస్టర్స్ ఇస్తారు, మరి వాళ్ళకి మంత్రులు కావాలి కదా, మరి మాకేం మంత్రులు ఇస్తారు, మీరేం మంత్రులు తీసుకుంటారు, ప్రధానమంత్రి మీరు అవుతారా మేమవుతారని డిస్కషన్ చేసుకుంటారు. ఈ డిస్కషన్స్ అన్ని అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఒకే రకమైన భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు కలిసి వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక పార్టీ అంటే ప్రభుత్వాన్ని ఏర్పరుస్తారు. ఇలా ఈ పార్టీకి ఆధిక్యం రానప్పుడు ఈ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పరిస్తే దాన్నే సంకీర్ణ ప్రభుత్వం అంటారు. అందుకే ఇక్కడ ఏమిచ్చాడు, మెజారిటీ ఒక రాజకీయ పార్టీ సాధించడం కష్టమైతే ఒకే రకమైన భావాలు కలిగినటువంటి వివిధ రాజకీయ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే దాన్నే సంకీర్ణ ప్రభుత్వం అంటారు. ఓకే, ప్రశ్నోత్తరాల సమయం. ఇది మరి ఒక ముఖ్యమైన ప్రక్రియ. దీని ద్వారా ప్రభుత్వ పనితీరుకు సంబంధించిన సమాచారాన్ని ఎంపీలు పొందవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి మన దాంట్లో ఏమైనా రైల్వే లైన్ కావాలి, పలానా గుడివాడ నుంచి విజయవాడకి ఒక రైల్వే లైన్ కావాలి, డబ్లింగ్ పనులు చేయాలన్నప్పుడు ఏం చేస్తారు, వాళ్ళకి టైం వస్తుంది, వాళ్ళకు ఒక క్వశ్చన్ అవర్ ఉంటుంది. ఆ క్వశ్చన్ అవర్ లేదా ప్రశ్నోత్తరాల సమయంలో వాళ్ళు అడుగుతారనమాట. ఎవరిని అడుగుతారు, ఏమంటే రైల్వే శాఖ మినిస్టర్ని అడగాలి. రైల్వే శాఖ మినిస్టర్ గారు మరి మాకు గుడివాడ నుంచి విజయవాడ మాకు డబ్లింగ్ పనులు కావాలి, మాకు చేస్తేనే మంచిగా ట్రైన్స్ అవి ఫ్రీగా వెళ్తాయి, మరి దీని గురించి ఏం చేశారు అని అడుగుతారు అనమాట. అప్పుడు వాళ్ళు ఇంత శాంక్షన్ చేస్తున్నాం, ఈ సంవత్సరం అవుతుంది, లేదా ఇంత శాంక్షన్ చేయలేకపోయాం, నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా మీకు చేస్తాము అని చెప్తారనమాట. సో ఇలా అంటే ప్రభుత్వ పనితీరుకు సంబంధించిన సమాచారాన్ని ఎంపీలు పొందడానికి, అలాగే కార్యనిర్వాహక వ్యవస్థను నియంత్రించడానికి ఇది చాలా ముఖ్యమైన మార్గం. ప్రశ్నలు అడగడం ద్వారా ప్రభుత్వం మన లోపాలను తెలుసుకొని అప్రమత్తం అవుతుంది అనమాట. ఓహో అక్కడ జరగలేదా, గుడివాడ నుంచి విజయవాడ చేయాలన్నమాట, దానికి ఇన్ని కోట్లు కావాలి కదా, నెక్స్ట్ బడ్జెట్ లో పెట్టండి, ఒక 100 కోట్లు 200 కోట్లు పెట్టండి అని చెప్పేసి నెక్స్ట్ వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకొని వాళ్ళు దానికి మార్గాన్ని సుగమం చేసుకుంటారు. సో ఇదే ప్రశ్నోత్తరాల సమయం అంటే. చూడండి అక్కడ చాలా మంది మాట్లాడుతున్నారు, ఎవరికి వాళ్ళు ఎంపీలే వాళ్ళందరూ కూడా అక్కడ ఎవరి సమయం వచ్చినప్పుడు వాళ్ళు ఆ క్వశ్చన్స్ ని వాళ్ళ రాష్ట్రం తరపు నుంచి ఆ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది అనమాట. అలాగే చట్టాలను రూపొందించడం అనేటువంటిదే పార్లమెంట్ యొక్క ప్రధానమైన విధిగా చెప్పుకున్నాం. మరి ఈ చట్ట నిర్మాణ ప్రక్రియలో రాజ్యసభలో కూడా ప్రారంభం కావచ్చు. ఈ చట్టాన్ని లోక్సభే చేయాలని రూల్ ఏం లేదు.
అర్థమైందా? అంటే రాజ్యసభకు కూడా అధికారం ఉంది. ఎలా అధికారం ఉంది? వాళ్ళు చట్టం చేశారు, ఒక చట్టం, ఆ చట్టం రాజ్యసభకు వస్తుంది అనమాట. ముందు వాళ్ళు రెడీ చేసిన తర్వాత రాజ్యసభకు పంపిస్తారు. రాజ్యసభకు నచ్చల, ఇందులో ఏ తప్పులు ఉన్నాయి, ఇలా చేస్తే మరి ప్రమాదం పిల్లలకి కానీ పెద్దవాళ్ళు, ఎందుకని పెద్దల సభ కదా, వాళ్ళు అన్ని చూసి వచ్చేసారు ఆల్రెడీ. కాబట్టి వాళ్ళు చూసి ఇది వద్దు, ఇందులో కొన్ని మార్పులు చేర్పులు చేయండి, మళ్ళీ వెనక్కి పంపేస్తారు లోక్సభకి. మళ్ళీ అప్పుడు లోక్సభ కొన్ని మార్పులు చేర్పులు చేసి మళ్ళీ రాజ్యసభకి పంపిస్తూ ఉంటుంది అనమాట. సో అంటే రాజ్యసభ ఆమోదం పొందిన తర్వాత అప్పుడు రాష్ట్రపతి గారి ఆమోదంతోనే అది గెజెట్ గా విడుదలవుతుంది అనమాట. సో అది విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి లోక్సభ ప్రారంభించిన చట్టాలని సమీక్షించటం, సవరణలు చేయటం, అవసరమైన మార్పులు చేయటం ఎవరు చూస్తారు? రాజ్యసభ సభ్యులు చూస్తారు. అది గుర్తుపెట్టుకోండి. అలాగే విభిన్న వర్గాల వారి ఆసక్తులు, అనుభవాలు భిన్నంగా ఉంటాయి. మరి వారికి తగిన ప్రాతినిధ్యం కూడా ఉండదు. కొన్ని అణగారిన వర్గాల కింద ఎవరైతే ఉన్నారో ఎస్సీ, బీసీ, ఎస్టీ ఇలాంటి వాళ్ళందరికీ కూడా మరి అందరికీ సమాన ప్రాతినిధ్యం ఇవ్వాలి. ఎవరు తక్కువ కాదు. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల ప్రకారం అందరూ సమానమే. కాబట్టి ఏం చేశారు? మరి వీళ్ళకు కూడా సీట్లు అనేటువంటివి ఇవ్వటం జరిగింది. అందుకే ఓసీలకి 49.5% సీట్లు, బీసీలకి 27% సీట్లు, ఎస్సీలకి 15% సీట్లు, ఎస్టీలకి 7.5% సీట్లని, అంటే మొత్తం ఉన్నటువంటి 545 ఈ సీట్లలో అలాగే వాళ్ళు కేటాయించడం జరుగుతుంది. అలాగే రాష్ట్రం వైజ్ గా కూడా ఈ సీటింగ్ అనేటువంటి దాన్ని మార్పులు చేర్పులతో కొన్ని రాష్ట్రాలు తక్కువ, కొన్ని రాష్ట్రాలు ఎక్కువ, అక్కడ ఉన్నటువంటి కులము, మతము వాళ్ళ ప్రాతిపదికను కూడా తీసుకొని అప్పుడు వీళ్ళకి సెగ్రిగేషన్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే 60 సంవత్సరాలకు ముందు 4% ఉండేది మహిళల ప్రాతినిధ్యం. మహిళలకు కూడా సరైన ప్రాతినిధ్యం లేదు పార్లమెంట్ లో. కానీ అది ఈ రోజు 11% పెరిగింది. మరి చూడండి, అంటే ఆడవారికి కూడా మరి వాళ్ళు అన్ని రకాలుగా అవకాశాలను ఇస్తున్నారని అర్థం చేసుకోవాలి. సో ఇది మరి మనకి పార్లమెంట్ ఎందుకు అవసరం అనేటువంటి పాఠంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్. సో లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయండి వర్మ క్లాస్ రూమ్ ని. ఉంటాను, మీ సురేష్ కుమార్ వర్మ.